అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జి పద్మావతి గారు రచించిన పలుకే బంగారమాయే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తులసి, ఇదిగో ఈ రవ్వలరానని బాగా చూసుకో. అదిగో మధుమాలతి, బుట్టమల్లి, విరజాజి, సన్నజాజి, నైట్ క్వీన్, ముఖ్యంగా ఈ తులసి, తంగేడు, కలబంద, అటువైపున మందుల్లో వాడే ఆయుర్వేద మొక్కలున్నాయి, జాగ్రత్తగా చూసుకో తులసితో అంది రాజేశ్వరమ్మ. ఆ పేర్లు కొన్ని విన్నట్లు లేదు. నువ్వు పెట్టావా? నిజంగా ఉన్నాయి ఆ పేర్లు. అమ్మమ్మతో పెరడంతా తిరుగుతూ అడిగింది సంతోషి మధ్యలో ఆవిడ్ని ఆపుతూ. మీ తరం వాళ్ళకి ఏమన్నా తెలుసా అసలు? ఇంజనీరింగ్లు, ఐఐటీలు అని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు గాని మన ప్రాచీన సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదం ఎవ్వరూ నేర్చుకోవటం లేదు. నేను ముందు చెప్పినవి పూల మొక్కలు, తరువాతివి ఇంకా మొక్కలకు వాడే మందులు చెప్పనా? అంది రాజేశ్వరమ్మ ఉత్సాహంగా. నాకొద్దమ్మమ్మ, తులసికి చెప్పు, విరజాజి పూలు కోసుకుంటూ అంది సంతోషి. ఇది నా సామ్రాజ్యం. తెల్లవారే వాటిని పలకరించి పూజకి పూలు కోసుకొని సాయంత్రం నీళ్లు పోసి చిన్నపిల్లల్ని పెంచినట్లు పెంచాను. ఇప్పుడు వదిలి వెళ్లాల్సి వస్తోంది. కనకాంబరం మొక్కల్ని నిమురుతూ అంది రాజేశ్వరమ్మ. అమ్మగారు, ఎన్నాళ్ళుంటారండి ఆ ఊళ్ళో? మీరు లేకుండా ఎలాగమ్మగారు? ఎవరికేమొచ్చినా తెలుసుకొని మరీ మందులిస్తారు. మాలాంటి వాళ్ళకి డబ్బు సాయం చేస్తూ ఉంటారు. రేపటి నుంచి మందులకొచ్చే వాళ్ళకి ఏం చెప్పను? ఎప్పుడొస్తారు? పిల్లాడిని ఎత్తుకుని కొంచెం దీనంగా అడిగింది తులసి. నా మనవరాలు చదువు అయ్యేదాకా అక్కడ ఉండాల్సిందే. ఆ ఊళ్ళో ఉన్న కాలేజీలో దీన్ని చేర్పించారు. అమ్మాయికి అల్లుడి గారికి ఉండడం కుదరదట. అందుకే తాతయ్య గారు నేను వెళ్తున్నాం. అదే చెప్పు వచ్చిన వాళ్ళకి. ఇల్లు జాగ్రత్త. పిల్లలెవరైనా జామపళ్ళు అడిగితే నువ్వు కోసివ్వు. వాళ్ళు కోస్తే కొమ్మలు విరిచేస్తారు. రోజు ముగ్గు పెట్టు, తులసమ్మ దగ్గర దీపం పెట్టు. ఇలా సెలవులివ్వగానే అలా వచ్చేస్తాను. సామానంతా 2 గదుల్లో సర్దేశాను. వసారాలో వంట చేసుకుని పక్క గదిలో పడుకోండి. అద్దెకిద్దామన్నా మన ఊళ్ళో ఎవరొస్తారు? ఆమె వాగ్దాటికి అడ్డమే లేదు. అమ్మమ్మ, ఇలా మాట్లాడుతూ ఉంటే నా చదివేం సాగుతుంది? అక్కడ ఎవరితో మాట్లాడతావు? అడిగింది. మీరలా అనకండమ్మా, పెద్దమ్మగారు మాకు పెద్దండి. ఏంటో వెళ్తుంటే దిగులుగా ఉంది. ఆవిడతో ఎవరైనా చిటికలో మాట్లాడేస్తారు. చూడండి అమ్మగారు ఎంతమందిని స్నేహితుల్లో మార్చేసుకుంటారో, తులసి అంది. కోసిన కనకాంబరాలు మాలకడుతూ మధ్యలో విరజాజులు కూడా కలిపి సంతోషికి తల నిండా పెట్టింది. మరునాడు కావలసిన సామానంతా లారీలో ఎక్కించి రాజేశ్వరమ్మ భర్త లారీతో పాటుగా వెళ్లాక మరికొన్ని జాగ్రత్తలు తులసికి చెప్పి రైల్వే స్టేషన్కు మనవరాలితో బయలుదేరింది రాజేశ్వరమ్మ. కారులో ఆవిడ వెళ్తుంటే అడుగడుగున వచ్చి పలకరిస్తూనే ఉన్నారు ఊళ్ళో జనం. 40 ఏళ్ల బంధం ఆ ఊరితో. కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెకు. కారు వెళ్తున్నంతసేపు వెనక్కి చూస్తూనే ఉంది. కారు రైల్వే స్టేషన్ వైపు వేగంగా దుమ్ము రేపుకుంటూ వెళ్ళింది. అవునే సంతు, మనం ట్రైన్ దిగేసరికి ఏ టైం అవుతుందో? తాతయ్య గారు అప్పటికి ఊళ్ళోకి వచ్చేస్తారంటావా? రిజర్వేషన్ చూసుకొని కూర్చున్నాక అడిగింది రాజేశ్వరమ్మ. మేబీ టుమారో మార్నింగ్ 6 or 7:30. నాతో తెలుగులో మాట్లాడవే తల్లి. కావలసొస్తే మీ తాతయ్య నువ్వు మాట్లాడుకోండి అంటూ అటు ఇటు చూసింది. కాస్త రష్గానే ఉంది ట్రైన్. ప్రక్కనే 2 ఆడవాళ్లు కూర్చున్నారు. ఎదురు బెత్తుల పెద్దావిడ పుస్తకం చదువుతోంది. ఆవిడ కొడుకులనుకుంటాను. వీలో ఏవో వైర్లు పెట్టుకుని కూర్చున్న దగ్గరే ఊగిపోతున్నారు. మిగిలిన వాళ్ళు సెల్ఫోన్లో మొహాలు పెట్టేసి గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. 1-2 పేపర్ చదివేస్తున్నారు. ఏమిటే 3 మంది సెల్ఫోన్తోనే ఉన్నారు? చుట్టూ చూస్తూ అడిగింది. వీడియో గేమ్స్లే అమ్మమ్మ, అయినా నువ్వు మందుల భాష మాట్లాడుకో అంది సంతోషి. హాయిగా మాట్లాడుకోక ఏమిటే ఆటలు? కళ్ళు పోతాయి. అలా కదిలేటప్పుడు అంత చిన్న బొమ్మ చూస్తే నరాలు ఒత్తిడికి గురయ్యి. ఏం మాట్లాడతారమ్మమ్మ, వాళ్ళెవరో మనకేం తెలుసు? విసుగ్గా అంది. అయ్యో, మీ పెద్దమ్మకి పెళ్లి ఎలా కుదిరిందనుకుంటున్నావు? ఇలాగే కూర్చున్నాం. ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఆరా తీసి తర్వాత పెళ్లి మాటలెత్తాం. ఇబ్బందిగా కదిలింది సంతోషి. తనకు సెల్ తీసి FM పాటలు వినడం మొదలుపెట్టింది. మీరే ఊరు వెళ్తున్నారు? ఎదురుగా పుస్తకం చదువుతున్నావని అడిగింది రాజేశ్వరమ్మ. మచిలీపట్నం, ముక్తసరిగా అంది ఆవిడ. విజయవాడ దిగాక మరలా వేరే ట్రైన్ ఉందా? బస్సుకెళ్తారా? ప్రశ్నలు వరుసగా వదిలేసింది రాజేశ్వరమ్మ. బస్కి వెళ్ళిపోతాం అని చెప్పి మళ్ళీ అడుగుతుందేమో అని పేపర్ మొహం మీద పెట్టేసుకుంది. కొంచెం అవమానంగా అనిపించి చిన్నబుచ్చుకుంది ఆవిడ. దొంగతనాలు జరుగుతున్నాయని మాటల్లో పెట్టి అవి ఇవి తినిపించి దోచుకెళ్తున్నారని అలా ఉంటున్నారమ్మమ్మ. నచ్చ చెప్పడానికి చూసింది సంతోషి.
నేను దోచుకెళ్లేదానిలా ఉన్నానా? మాట్లాడితేనే కదా ఎవరేమిటో తెలుస్తుంది. అయినా పలుకే బంగారం అయిపోతుంది ఇప్పుడు అంటూనే 3 రోజుల నుంచి పనిలో నలిగినావిడ నిద్రలోకి జారుకుంది. నిన్ననే ఫ్లాట్ అంతా శుభ్రం చేసేశాం. మీకేమైనా కావాలంటే అడగమన్నారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్లే పనుందట మా అమ్మగారికి. ఎదురింటి వాళ్ళ పనిపిల్ల వచ్చి చెప్పింది సంతోషి వాళ్ళకి. అయ్యో, హాస్పిటల్కి ఎందుకమ్మా? పాపం ఒంట్లో బాగాలేదా అంటూ బయటకొచ్చింది రాజేశ్వరమ్మ. ఆమెలోని వైద్యుడే కాక అమ్మతనం కూడా బయటకొచ్చి ఆమెను ప్రశ్నలతో ముంచెత్తింది. నాకు తెలియదమ్మగారు, టిన్నుగారికి బాలేదని మాత్రం మా అమ్మగారు కంగారు పడుతున్నారు అని వెళ్లిపోయింది. ఆమెతో పాటు రాజేశ్వరమ్మ కూడా వెళ్ళింది. ఆవిడ ప్రవర్తనకి సంతోషి వాళ్ల తాతయ్య కూడా తల కొట్టుకున్నారు. సంతోషి పాలు పొంగించింది. ఇల్లు సర్దడం మొదలుపెట్టారు. కాసేపటికి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వచ్చేసింది రాజేశ్వరమ్మ. ఆవిడని చూసి సంతోషి తాతయ్య బాధపడ్డారు. ఏమిటే ఇంత బాధపడుతున్నావు? భార్యని అడిగారు. పాపం, చిన్న వయసు, 3 ఏళ్లనటండి. కిడ్నీలు పాడయ్యాయట. పొద్దున్న సాయంత్రాలు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్లు ఇస్తున్నారట. అయినా కొన్ని రోజులేనంట. కళ్ళు తుడుచుకుంది ఆవిడ. పేషెంట్ను చూసావా? కొంచెం తెలుస్తుందిగా. లేదండి, వాళ్ళు వెళ్లే హడావిడిలో ఉన్నారు. పేషెంట్ ఎక్కడా అంటే అదోలా చూసిందావిడ. పాపం అనుకుంటూ 3 సామాన్లు సర్దారు. సామాన్లలో ఎక్కడో దాచిన తండ్రి గారి పుస్తకాలు వెతికి పట్టుకుంది రాజేశ్వరమ్మ. రేపు ఒక్కసారి వెళ్లి మందులిచ్చి రావాలి అనుకుంది. తెలుసుకోట వీధిలో పెట్టకండమ్మా, లోపలే సర్దుకోండి. మీరు పెడితే అందరూ పెట్టేస్తారు. కారిడార్ అంతా నీళ్లైపోతే నేను కడగలేను. కొట్టి మరీ వాచ్మ్యాన్ భార్య చెప్పేసరికి అది తీసుకుని లోపల పెట్టబోయింది ఆవిడ. ఉన్నవి 2 చిన్న బాల్కనీలు. నీ ఫ్లాట్లుండగా నా తులసి ముక్క బరువైందా దీనికి అని తిట్టుకుంటూ అటు ఇటు గిరిగిరా తిరిగి బెడ్రూమ్ బాల్కనీలో పెట్టింది. ఎండ తగలటం లేదని ప్లాస్టిక్ స్టూల్ వేసి దాని మీద నిలబెట్టింది మొక్కకి సరాసరి ఎండ తగులుతుంది అని. వచ్చేలోపు అంతకుండి బరువు మొయ్యలేక ఆ చిన్న స్టూలు ఊగటం మొదలుపెట్టి ఉన్న చోటే భల్లున తిరిగి కింద పడిపోయింది. అటు దింపి ఇటు దింపి నడుం పట్టేసి పడుకుందామనే లోపు కాలింగ్ బెల్ మ్రోగింది. ఇదిగో పళ్ళు తెచ్చాను, వాళ్ళ దగ్గరికెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటానన్నావు కదా అన్నారు సంతోషి తాతగారు. మర్చిపోయానండి, వెళ్తాను. సంతోషిని కాలేజీలో దింపేశారా? దగ్గరగానే ఉందా? ప్రశ్నలేస్తూనే తయారై ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళింది రాజేశ్వరమ్మ. ఎవరూ లేకపోయేసరికి వెనక్కి వచ్చేసింది. హుషారుగా తిరుగుతూ పని చేసుకుంటూ మందులు తయారు చేసి ఇస్తూ వచ్చేవాళ్ళని వెళ్లేవాళ్ళని పలకరిస్తూ మొక్కలు చూసుకుంటూ కాలక్షేపం చేసే రాజేశ్వరమ్మకి ఆ ఫ్లాటు జైలులా ఉంది. ఆ ఎదిరింట్లో టిన్ను అన్నవాళ్లు తప్ప ఎవరూ కనిపించరు, మాట్లాడరు. ఆ టిన్ను వాళ్ళు కూడా ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడట. వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లు ఒకటే హడావిడి. ఆవిడెప్పుడూ కుక్కపిల్లని ఎత్తుకొని ఉంటుంది. ఏమన్నా మాట్లాడినా కుక్కను అడ్డం పెట్టుకుని ఆంటీని కూర్చోమను, ఆంటీ వాళ్ళు కొత్తగా ఈ సిటీకొచ్చారు, ఎక్కడేం దొరుకుతాయో చెబుదామా అంటుంది. మరీ కుక్కపిల్లక ఆంటీ ఏంటి అని వెళ్లటం మానేసింది రాజేశ్వరమ్మ. సంతోషి తాతగారేమో అన్ని పేపర్లు కొనుక్కుని వచ్చి ఫలానా విషయం మీద ఏ పేపర్లో ఎలా రాశారో అని రీసెర్చ్ చేస్తున్నారు. ఉండలేకపోతున్నాను, ఎలాగే ఇలా ఎన్ని సంవత్సరాలు అని కూతురుతో అంది ఫోన్లో రాజేశ్వరమ్మ వచ్చిన 2 రోజుల తర్వాత. ఇంకో వారమైనా కాలేదు, అలవాటవుతుందిలే, 4 ఏళ్లకి దాని కోర్స్ అయిపోతుంది అంటూ నచ్చచెప్పింది రాజేశ్వరమ్మకి సంతోషి తల్లి. బజార్లో కొనుక్కొచ్చిన మందులు పళ్లతో సహా మళ్లీ ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది రాజేశ్వరమ్మ మనవరాలితో. 10 నిమిషాల్లో తిరిగొచ్చేశారు ఇద్దరును. న్యూస్ పేపర్ల మీద రీసెర్చ్ అయ్యాక అన్ని న్యూస్ ఛానల్స్ స్క్రోలింగ్ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు సంతోషి తాతగారు. తాతయ్య అంటూ నవ్వుతూనే అంది సంతోషి. పాపం అమ్మమ్మ అంటూ కింద మీద పడి నవ్వుతూనే ఉంది. ఏమిట్రా, ఏమైంది? అమ్మమ్మలా ముడుచుకొని కూర్చుందెందుకు? సంతోషిని అడిగారు. తాతయ్య, అమ్మమ్మ చాలా ఫీల్ అయిపోయి మందులు తయారు చేసిందా? ఇంతకీ టిన్ను అంటే చిన్న కుక్కపిల్ల తాతయ్య. ఇంకా నయంలే, టిన్నుకి బాలేదన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడెక్కడండి అంటే అది ఆడది, మగది కాదు అందావిడ. టిన్ను అంటే కుక్కపిల్ల పేరా అనేసరికి టిన్నుకి కుక్కపిల్ల అనడం మాకిష్టం ఉండదు. పెద్దావిడ కదా అని ఊరుకున్నాను అంది తాతయ్య. దాన్ని పశువుల ఆసుపత్రిలో ఉంచేసి వేరే దాన్ని కొనుక్కున్నారట. అప్పుడు చూడాలి అమ్మమ్మ మొహం అంటూ నవ్వుతున్న మనవరాలితో ఆయన శృతి కలిపాడు. కుక్కపిల్లకున్న విలువ సాటి మనిషికివ్వని రోజులొచ్చాయి. ఎవరికో అనుకుని మనిషిగా నువ్వు బాధపడ్డావు. పోన్లే వదిలే అని భార్యకి నచ్చ చెప్పాడు ఆయన. 2-3 సార్లు వస్తు రూపేనా డబ్బు రూపేనా అందుకుంటూ అవసరమైనప్పుడు చిన్న చిన్న మందులిస్తూ ఉండటంతో వాచ్మ్యాన్ భార్య నాగమణి రాజేశ్వరమ్మ గారితో ఎక్కువగా ఉండేది.
అందరి యోగక్షేమాలు తెలుసుకుని తగు రీతిలో సలహాలిస్తూ ఉండేది. 2 నెలల తర్వాత అనుకోని సంఘటన జరిగింది. ఆమె జీవితంలో మరచిపోలేని రోజు, మలుపు తిప్పిన రోజు. సాయంత్రం పూట గ్రౌండ్ ఫ్లోర్లోని మీటింగ్ పెట్టారు. ఇలా కూడా జరుగుతాయా అనుకుంది ఆవిడ. మాట్లాడ్డానికో సమస్యల కోసమో అర్థం కాలేదు ఆమెకు. ప్రక్కన కుర్చీలో కూర్చున్న 4th ఫ్లోర్ ఆవిడతో మాట కలిపింది. అసలిక్కడ ఎన్ని కుటుంబాలున్నా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంట్లో టీవీల ముందు, కంప్యూటర్ల ముందు ఉంటారు. కనీసం పిల్లలు కూడా కనబడరు. పట్నంలో పలుకే బంగారం అయిపోతుంది. మనిషికి మనిషి తోడవసరం. నాకసలు తోచడం లేదండి, యాంత్రికంగా ఉంది అంది. పిల్లలు ఆడుకొని గొడవలు పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్ల వరకు వచ్చేస్తున్నాయని అవన్నీ బంద్ చేసేశాం. ఎవరికి వారే యమునా తీరే అందావిడ రాజేశ్వరమ్మతో. అయినా మీకు తోచకపోవడం ఏమిటి? ఎవరింట్లో ఏం జరుగుతుందో, ఎవరికేం రోగమో నాగమణిని అడిగి తెలుసుకుంటున్నారంటగా. మీకీ వయసులో అంత హారాలు అవసరమా? గట్టిగానే అంది ఆవిడ. అవునట. ఎవరు కనబడినా మీ పిల్లలేం చేస్తున్నారు అంటూ మొదలుపెట్టి ఎన్ని ఉచిత సలహాలో. రోగం వస్తే ఎన్ని హాస్పిటల్స్ లేవు? ఇలాంటి చిట్కాలకి తేలిగ్గా తగ్గిపోతే ఇంక డాక్టర్లెందుకు, మెడిసిన్లు చదవడం ఎందుకు? వెనకాల కూర్చున్న గ్రౌండ్ ఫ్లోర్ ఆవిడ అంది. చిలికి చిలికి గాలివానలా మారి, మీ పద్ధతి నాకు నచ్చడం లేదు, ఏదో పెద్దావిడని సరిపెట్టుకుంటున్నాం అని తేల్చేశారు. వింటూ ఏం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రాజేశ్వరమ్మలో సన్నని వణుకు మొదలైంది. ఊపిరి ఆగిపోతుందా అన్నంతగా శరీరంలో తెలియని మార్పులు. తనతో పాటు అందరూ బావుండాలనుకోవటం, ఆరా తీయడమా? ఈ చేయి మంచిది, మందులు వేయమని బ్రతిమాలడినా తమ పల్లి గుర్తుకొచ్చింది ఆమెకు. నిశ్శబ్దంగా లేచి వెళ్లిపోయింది. అవమాన భారంతో భోజనం కూడా చేయకుండా పడుకుంది. అమ్మమ్మను చూస్తూ ఉండలేక, పోనీ వేరే ఇల్లు చూసుకుందామా తాతయ్య అంది సంతోషి. నీకు కాలేజీకి దూరం అయిపోతుంది. ఇది ఇంకో ప్రాబ్లం. 2 రోజుల్లో మర్చిపోతుందిలే. లోపల భయం వేసినా పైకి సర్ది చెప్పారు ఆయన. ఎవరితో ఏం మాట్లాడితే తప్పు అని రాజేశ్వరమ్మ మౌనంగా ఉండిపోయింది. మనిషికి మనిషికి మధ్య అగాధం. అందరికీ ఇదే అనుభవం అయిందా? అందుకే ఇలా అయిపోయారా? ఆమెలో అంతర్మథనం. ఎందుకు రాజేశ్వరి, నాలా హ్యాపీగా టీవీ చూసుకో, పత్రికలు చదువుకో, వాళ్లకు చెప్పే ఆరోగ్య రహస్యాలు, చిట్కాలు పేపర్కి రాసి పంపించు. ఎంత సరదాగా ఉంటుందో. మనం కూడా చర్చించుకుందాం. ఇద్దరి పెద్ద మనుషుల్లో ఎవరి వాదన కరెక్టో టీవీలో చూసి పేపర్లో చదువుదాం. మౌనిలా మారిపోయినా ఆమెను మార్చటానికి చెప్పారు ఆయన. నెమ్మదిగా ఆయనతో పాటు టీవీ వీక్షణానికి అలవాటు పడిపోయింది రాజేశ్వరమ్మ. చూడటం, దాని మీద చర్చలు, మొత్తంగా అంకితమైపోయింది టీవీకి. ఎవరితోనూ మాటల్లేవు. మందుల మాటే మర్చిపోయింది. సంతోషి చదువు మాత్రం నిరాఘాటంగా సాగుతోంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.